నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోజుకు ఎన్ని గంటలు పని చేయాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అయితే పేర్కొంది. కువైట్లోని ఇళ్లల్లో కావచ్చు, కంపెనీలలో బయట చూసుకున్నా కానీ చాలామంది ప్రవాసులు పని ఒత్తిడి ఎక్కువైపోయి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇళ్లల్లో పనిచేసే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఈ యొక్క ప్రభావం తీవ్రంగా ఉందన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్ కార్మిక చట్టం ప్రకారం పని గంటలు మరియు ఓవర్ టైంకు సంబంధించిన చట్టపరమైన నిబంధనల గురించి కువైట్లోని ప్రవాస ఉద్యోగులకు, కార్మికులకు, యజమానులకు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఒక రిమైండర్ను జారీ చేసింది. అలాగే మీ హక్కులు తెలుసుకోండి అనే అవగాహన ప్రచారంలో భాగంగా కువైట్ కార్మిక చట్ట నిబంధనల ప్రకారం ప్రవాస కార్మికులు కువైట్లో బయట పని చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో కంపెనీలలో కానీ సంస్థల్లో కానీ వాళ్ళు రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అలాగే వారానికి వాళ్ళు 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. దానికి మించి పని చేయించకూడదని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ స్పష్టం చేసింది. వరుసగా 5 గంటలు పని చేసిన తర్వాత ఉద్యోగులకు విశ్రాంతి విరామం తీసుకునే హక్కు ఉందని అధికారులు తెలిపారు. ఓవర్ టైం చేసిన కార్మికులు ఎవరైతే ఉన్నారో చట్ట ప్రకారం ఓవర్ టైంకు సంబంధించిన డబ్బు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి కార్మిక నిబంధనలు నిర్దేశించిన పరిమితులకు లోబడి అవసరమైనప్పుడు ఓవర్ టైం కేటాయించే హక్కు యజమానులకు ఉందని పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. ఓవర్ టైం గంటలను సరిగ్గా నమోదు చేసుకోవాలి మరియు ఉద్యోగులకు రావాల్సిన పరిహారాన్ని డబ్బు ఏదైతే ఉందో తప్పనిసరిగా చెల్లించాలి. పని గంటలు, విశ్రాంతి సమయాలు, ఓవర్ టైం నిబంధనలను నియంత్రించే కువైట్ కార్మిక చట్టంలోని ఆర్టికల్స్ 64, 65 మరియు 66 సలహాలను ఉదహరించిందన్నమాట పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్. అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నవారు రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అంటే ఉదయం 6 గంటలకు ఎక్కితే సాయంత్రం 6 గంటల వరకు పని చేయాల్సి ఉంటుంది. అలాగే కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే కార్మికులు వరుసగా 5 గంటలు పనిచేస్తే వాళ్ళకు మధ్యలో 1 గంట విశ్రాంతి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మరి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు మీరు రోజుకి ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు? బయట పనిచేస్తూ ఉన్న వారికి కంపెనీలు ఓవర్ టైం చెల్లిస్తూ ఉన్నాయన్నమాట. మరి మీరు ఓవర్ టైం చేస్తే ఇంట్లోని యజమానులు మీకు ఓవర్ టైం ఇస్తూ ఉన్నారా లేదా, సరైన సమయానికి జీతాలు ఇస్తూ ఉన్నారా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.